పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం అవాస్తవమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి తన నివాసంలో ఆమె కుమారుడు పృథ్వీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వీడియోలను తిరుమల పద్మావతి వసతి గృహంలో జరిగినట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తిరుమల దేవస్థానం అధికారులు స్పందిస్తూ ఇది ఫేక్ న్యూస్ అని నిర్ధారించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు నిజాలు తెలుసుకుని పోస్ట్ చేసిన వీడియోలను డిలీట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది అది. తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను. తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు. భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాను.